జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలుకి వచ్చారు. ఆయన ఒక మాస్ లీడర్, విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుంది. పోలీసులు ఎన్ని ఆటంకులు సృష్టించినా, ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా, ఎంతమంది నాయకులను బయటకు రానివ్వకుండా చేసినా, జనం అయితే స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉంటారు. జగన్ వెళ్ళే దారంతా కూడా విపరీతమైన జనసందోహం కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఎప్పుడూ రిపీట్ అయ్యేటివే. అయితే ఈసారి కర్నూలు పర్యటనలో కూడా అసలు ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. ఇదిలాగా ఉంటే జగన్‌కి వచ్చే జనం, జగన్ ఫాలోయింగు బై డిఫాల్ట్‌గా తనను ద్వేషించే, సరే రాజకీయ పార్టీలకైతే పక్కన పెడదాం. తనను ద్వేషించే మీడియా, టీవీ ఛానళ్ళు, పత్రికలకు కూడా నచ్చదు కదా! అందుకని చెప్పి జగన్ ప్రతి పర్యటనను ఏ విధంగా వ్యతిరేక హెడ్డింగులు, వ్యతిరేక కంటెంట్ రెడీ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ పెన్నులకు, వాళ్ళ మెదడుకు, వాళ్ళ స్క్రిప్ట్‌లకు పదును పెడుతూ ఉంటారు. అలా పదును పెట్టే క్రమంలో జగన్ రాక వల్ల జనం నరకం చూశారు. జగన్ అభిమానులు రోడ్ల మీద హల్చల్ చేశారు. వైసీపీ కార్యకర్తలు వీరాంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలు దాష్టికానికి పాల్పడ్డారు. ఇటువంటివి బై డిఫాల్ట్‌గా ఉంటాయి. బై డిఫాల్ట్‌గా. లేదు ఎక్కడైనా కనుక ఒక పోలీసులకో, లేకపోతే ఒక అధికారులకు ఎవరికైనా చాలా దగ్గరగా పోయినట్లు వాళ్ళు వెళ్ళినా, చాలా ఏదైనా సీరియస్‌గా ఆర్గ్యూ చేసిన విజువల్స్ కనిపిస్తే, ఇంకా దాష్టికము, దాడులు, దౌర్జన్యాలు అనే హెడ్డింగులు కూడా ఉండేటివి. అయితే ఈసారి కర్నూలు పర్యటనలో వీళ్ళకు కొత్త హెడ్డింగులు తయారైపోయాయి. కొత్త హెడ్డింగులకు లీడ్ దొరికింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే దగ్గర అక్కడ ఎవరో ఒకటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారట. జగన్ నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, డిఎస్సి మీద చర్చిద్దామని ఒక ఫ్లెక్సీ పెట్టారట. అండ్ ఒక మహిళ చీర చించేసిన ఎమ్మెల్యేని పరామర్శించడానికి సిగ్గు లేదని ఇంకెవరో ఒక ఫ్లెక్స్ పెట్టారట. అసలు ఆ మహిళ డ్రెస్సు నైట్ ఏ విధంగా చినిగిపోయిందనేది అందరూ చూశారు విజువల్స్. సో వాళ్ళ భర్త గారే లాగేసి అది ఎమ్మెల్యే లాగేశారని చెప్పి కేసులు పెట్టి అంతా మనం చూసాం. ఈ వీడియో అంతా బయటకు వచ్చిన తర్వాత పాపం ఈ వైసీపీని ద్వేషించే మీడియా కూడా ఆ బట్టలు చించిన ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా రాయడం లేదు. ఎందుకంటే ఆ వీడియో అందరూ చూశారు. అంటే వాళ్ళే బట్టలు చించి వాళ్ళే కేసులు పెట్టడం. సరే పోనీయండి. ఈ విధంగా ఒకటి రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారట. కోర్స్ తర్వాత పోలీసులు వాటిని తొలగించేశారు, అది వేరే విషయం. అయిపోయి ఇంకా జగన్ వ్యతిరేక మీడియాలో బ్రేకింగ్ న్యూస్లు వచ్చేసాయి. డిజిటల్ పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు వచ్చేసాయి. రేపు పత్రికల్లో కూడా ఇదే హెడ్డింగ్ అయిపోతాయి. జగన్ గో బ్యాక్, జగన్ గో బ్యాక్, జగన్ గో బ్యాక్ నినాదాలతో దద్దరిల్లిన కర్నూలు. విమానాశ్రయం నుంచి జగన్ తిరిగి వెళ్ళేంత వరకు మార్మోగిన జగన్ గో బ్యాక్ నినాదాలు. ఒక్కసారిగా జగన్ మీద ఇంత వ్యతిరేకత ప్రజలకు ఎట్లొచ్చింది? జగన్ మీద నిరుద్యోగ అభ్యర్థులు రగిలిపోతూ ఉన్నారా? జగన్ మీద జనం తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? జగన్ రాజకీయ వ్యవహార శైలి నచ్చడం లేదా? అందుకే నా గోబ్యాక్ నినాదాలు ఇంక ఈ విధంగా ఆల్రెడీ స్టార్టెడ్ మారుమోగుతూ ఉంటాయి. సో ఈ జగన్ అంటే వీళ్ళు ఒక రెండు ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎట్లయితే బ్రహ్మాండంగా వార్తల్లోకి రావచ్చు అని. మళ్ళీ ఆ రెండు ఫ్లెక్స్లు ఏర్పాటు చేసి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వార్తలు, కథనాలు ప్రసారం వంట అనేది మొదలైపోయింది. జగన్ కర్నూలు పర్యటన గోబ్యాక్ నినాదాలతో మోత ఆట. పై ఇంతలా అక్షరాలు జగన్ ఇట్లా పెట్టినట్టు తలకాయ పోటు. భలే గమ్మత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మీడియా అనబడే వాళ్ళు. అంటే మీడియా కాదు కానీ వాళ్ళని మనం ఎవరినైనా ప్రస్తావించాలి. అందరూ వాళ్ళ వాళ్ళ కరపత్రికలే కదా, కొత్తగా మనం మీడియా అని ఎవరిని అంటాం. కానీ ఈ కరపత్రికల ఘోష మాత్రం వర్ణనాతీతం సీరియస్లీ.